హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అందరూ కూడా వల్లి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ చందు మట్టికి మాత్రం అలా చూస్తూనే ఉంటాడు. ఏమీ మాట్లాడడు. అన్నయ్య వెళ్ళు అన్నయ్య, మన కుటుంబంలో మంచి బాగా జరిగింది కదా అన్నయ్య, సంబరం చేసుకునే సమయం అన్నయ్య అంటే వెళ్ళి కూర్చుంటాడు. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. బా వల్లి అంటుంది, బా చూసావా, మన మన నా కడుపులో మన ప్రతిరూపం ఉంటుంది బా అనేసరికి, ఏవైనా సరే నువ్వు చేసిన మీరు చేసిన మోసాలు అన్నీ కలిపి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఇవన్నీ కూడా మా నాన్నకి చెప్పాలి. అప్పుడే నాకు లోపల నేను ఒక తప్పు చేయలేదన్న ఫీలింగ్ ఉంటుంది. అయ్య బాబోయ్, అల్లుడు గారండి మీరు చెప్తారా ఏంటండి అని చెప్పేసి అంటూ ఉంటారు భాగ్యం వాళ్ళ ఆయన. ఏమైనా చెప్పు వల్లి, నువ్వు చేసిన పనులకి నాకు ఎటువంటి ఇది లేదు. కానీ నువ్వు కడుపుతో ఉన్నావని ఉంది. కానీ ఒక పక్కన మీరు చేసిన మోసాలు అవన్నీ కూడా ఎలాగైనా నాన్నకి చెప్పాలి. ఒరే పెద్దోడా అలా అనకురా అంటే, లేదు చెప్పాలి. బావగారు అలా అనకండి, వల్లి అక్కే కదా, ఇంటికి తీసుకెళ్ళిపోదామంటే, లేదు 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 నర్మద, వెళ్ళి నాన్నకి అన్నీ చెప్పాలి. చెప్పిన తర్వాతే నేను ఏంటి అనేది నేను ఆలోచిస్తాను, అర్థమవుతుందా అని అనేసరికి, నానా నానా అంటూ ఇంటికి వస్తాడు. ఒరే ఒరే చందు ఏంట్రా పెద్దోడా ఏంటి, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? ఇప్పుడే నాకు వల్లి ఫోన్ చేసింది. పిల్ల కడుపుతో ఉందంట కదా, తీసుకురా మన వల్లిని తీసుకురా అనేసరికి, నాన్న అన్నీ కూడా చెప్పాలి నాన్న అనేసరికి, అన్నయ్య ఒరే అల్లుడు, ఒరే నన్ను మటికిరా నువ్వు తాత నద్రా నీ కొడుకుతో అని చెప్పేసి అంటే, బావగారు అది కాదు నాన్న, నేను చెప్పేది విను నాన్న, అది కాదురా అని చెప్పేసి, ఎలాగైతే ఒరే నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా అనేసరికి, ఆడేం చెప్పాలో నాకు తెలుసు అంటూ వేదవతి ఎంట్రీ ఇస్తుంది. వేదవతి ఎంట్రీ ఇచ్చేసరికి అందరూ హ్యాపీ. అదేంటి మీరందరూ ఇక్కడికి వచ్చున్నారు, వల్లి ఏది అనేసరికి వేదవతి ఎంట్రీ ఇస్తుంది. ఏమండి ఏంటి అని అనేసరికి, బుజ్జమ్మ వచ్చేసావా అనేసరికి, ఏంటి పిల్ల కడుపుతో ఉంది, ఏంటి పెద్దోడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది నేను చెప్తానండి అంటే, ఏంటి అని అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ వచ్చేస్తుంది అని హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంతకీ తీరా చూసి తీసుకొచ్చిన తర్వాత, కోడలు కడుపుతో ఉంటే అత్తగారు పసుపు కుంకాలు వెళ్ళి తీసుకురావాలండి అనేసి ఈ లోపల వల్లి ఎంట్రీ ఇస్తుంది. వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఎంట్రీ ఇచ్చేసరికి ఏం మాట్లాడకుండా వల్లి అలా ఉండిపోతుంది. రామ్మ వల్లి అని చెప్పేసి లోపల తీసుకెళ్తూ ఉంటుంది. శ్రీరామ అన్నానంటారు కానీ ఎప్పుడూ కూడా కోడలు కడుపుతో ఉంటే ఇలా ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు, ఇదేనండి మన పెద్దోడు చెప్పాలనుకుంటుంది, అది కాదమ్మా, ఒరే ఆగుతావా అని చెప్పేసి తీసుకొస్తుంది కోడల్ని తీసుకొచ్చేసరికి, ఏమండే గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు హారతి పడతారా లేదా అని అనేసరికి, అలాగే అత్తయ్య అని చెప్పేసి వెళ్ళి హారతి పట్టుకుని వస్తుంది నర్మద. ఒక్కదానివి ఇస్తావా ఏంటి, ప్రేమ నువ్వు కలిపి ఇవ్వండి అని అనేసరికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చి వల్లిని బొట్టు పెట్టి లోపల తీసుకెళ్ళి ఆ దిష్టి పాడేస్తుంటే వల్లి దగ్గరికి వీళ్ళు వస్తారు. ఎవరు, మన భాగ్యం వాళ్ళ నాయన వచ్చి, ఏంటో చింతలేనమ్మ చిలుకలేదని ఓ శబదాలు చేసేసావు, నా కూతుర్ని ఇంట్లోకి రానివ్వను అలాగా ఇలాగని, ఇవాళ చూసావా నీ అంతటి నువ్వే హారతి ఇచ్చి తీసుకొచ్చేలా చేశాను, అర్థమవుతుందా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా నర్మద అలా ఉండిపోతుంది. అక్క ఎంత రెచ్చిపోతుందో చూడు, ఓ సీమటపాకాయ్ ఏంటి రెచ్చిపోతున్నాను అంటున్నావు, ఈ చూసావా మా అమ్మడంటే మా అమ్మడే అందుకనే అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతారు. ఓ అత్త ఏమనుకుంటున్నావు, అంత సీన్ లేదు అత్తయ్, మీ జీవితాలు మా చేతుల్లో ఉన్నాయి అంటూ మన ధీరజ్ వచ్చి 4 మాటలు మాట్లాడేసరికి, ఏమే భాగ్యం వాళ్ళు కొట్టినా కొడతారు, పద మనం వెళ్దాం, ఇంట్లో బయటికి వెళ్తాం అనుకుంటున్నారేమో, కాదు లోపలికి వెళ్తున్నాం, అర్థమవుతుందా అమ్ముడు అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకేమీ మమ్మల్ని ఏం పీకలేరని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతకీ తీరాలో వచ్చేసరికి, అసలు అక్క నాకు చిన్న డౌటు, నాకు వీళ్ళు రెచ్చిపోతున్నారు కానీ అసలు అత్తకి ఎలా తెలిసింది అంటే, నవ్వుకుంటారు ధీరజ్జుని నర్మద. ఇదంతా వదినే. అత్తయ్య ఎక్కడున్నారు, నేను పలానా చోటనున్నానమ్మా, ఏంటి వస్తున్నానే, నన్ను వదిలి ఉండలేక ఏంటి అంటే, అది కాదత్తయ్య జరిగిన విషయం అంతా చెప్తుంది. ఓహో ఇంత దాకా చేశారా, చూద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలో నేను చెప్తానని చెప్పి నర్మద చెప్పడంతో మన
అత్తగారు లోపలికి వస్తుందన్నమాట. ఎంట్రీ ఇస్తుంది. అసలు ఏం జరుగుద్ది, అసలు బుజ్జమ్మకి అన్ని విషయాలు తెలిసినాయి కదా, అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు అందరికీ విషయం తెలిసిపోయింది మ్యాక్సిమం. కానీ అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం చేస్తారు అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూడాలి. రామరాజుకి తప్ప అందరికీ తెలిసింది. అసలు వల్లి మారుతుందా లేకపోతే మునుపటిలాగే ఇలాగే ఉంటారా అనేది చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ అయితే ఇలా ఉందండి. అసలు కమింగ్ ఎపిసోడ్ ఏదైనా సరే వల్లికి బుద్ధి వచ్చేలా చేశారు. సీరియల్ అయితే చాలా బాగుంది. ఎక్కడికక్కడ తెలిసేలా చేస్తున్నారు, అంతేగాని తెలియకుండా సాగదీయకుండా చేయట్లేదు. ఇదేనండి ఇవాళ నా రివ్యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.